హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, మంచు ఫ్యామిలీలో గొడవలు తారాస్థాయికి చేరిపోయాయని చెప్పుకోవచ్చు మేడం. సో ఇరువురు కూడా మంచు మనోజ్ గారు తండ్రి గారి పైన కంప్లైంట్ చేశారు, అటు మోహన్ బాబు గారు కొడుకు పైన కంప్లైంట్ చేశారు. సో ఏం జరుగుతుంది? మొదటేమో ఆస్తుల వివాదం అనుకున్నాం, ఇప్పటికీ మంచు మోహన్ బాబు గారు ఇది ఆస్తుల వివాదాలు అని చెప్తున్నారు. కానీ మంచు మనోజ్ సైడ్ నుంచి అయితే ఇది లేదు, విద్యా సంస్థల్లో అక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి, వాటిని నేను బయటకు తెచ్చాను, వాళ్ళ వైపు నిలిచానని ఈ కుటుంబం నా మీద కక్ష కట్టిందని ఆయన ప్రెస్ నోట్లో రిలీజ్ చేశారు. సో అలాగే వీళ్ళ మధ్య గొడవలు జరగడం, బౌన్సర్ల మధ్య గొడవలు జరగడం, అలా మేడు కూడా బయటకు వచ్చి మాట్లాడడం, ఇవన్నీ పరిణామాలు చూస్తున్నాం. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మనోజ్ మాట్లాడే దాంట్లో కాస్త వాస్తవం కనిపిస్తుంది. ఏంటంటే, నేను ఆస్తులు అడిగాను అని మీరు నిరూపించండి, నేను ఎక్కడైనా అడిగినట్లుంటే నిరూపించండి అన్నారు. అవును. మరి ఏ ధైర్యంతో అలా చెప్తాడు? అడిగారు అంటే ఎక్కడో చోట ఇప్పుడు వాళ్ళ ప్రతిదీ రికార్డింగ్లు అయిపోతున్నాయి కదా, సొంత భార్యాభర్తలే రికార్డింగ్లు చేసుకుంటున్నారు. అవును. తండ్రి కొడుకులు చేసుకోరని ఎలా అనుకుంటారు? పైగా మోహన్ బాబు చుట్టూ ఎప్పుడు ఒక పరివారం ఉంటది, వాళ్ళలో ఎవరో ఒకళ్ళు రికార్డింగ్ చేయకుండా ఉండరు. స్వామి మీద భక్తితోటి స్వామి యొక్క ప్రాపకం పొందడం కోసం ఆ వీడియోలు ఇచ్చినా ఇస్తారు. అందుకని మనోజ్ మాట్లాడేది కాస్త వాస్తవంగా అనిపిస్తుంది. పైగా అతను ఏమంటున్నాడంటే, 7 నెలలు నా పాపని కూడా ఇందులోకి లాగుతున్నారు, ఇది చాలా దురదృష్టకరం, ఇది మానవీయమైన విషయం కాదు, అందుకని ఇలా చేయడం పద్ధతి కాదు, నేను కేవలం ఆత్మగౌరవం కోసమే పోరాడుతున్నాను, ఈ ఇంట్లో నేను ఒక వ్యక్తిని, ఈ ఇంట్లో ఉండే హక్కు నాకుంది, నా హక్కు ప్రకారమే నేను ఉన్నాను తప్పితే నేను ఎప్పుడు ఈ ఆస్తులను అడగటం కానీ ఈ ఆస్తులను ఉపయోగించుకోవటం కానీ, నేను నా స్వశక్తితో నేను నా కాళ్ళ మీద నిలబడి నా కెరీర్ని నేను నిర్మించుకున్నాను, నా కుటుంబాన్ని నేను పోషించుకుంటున్నాను, ఇదంతా నాది, నా సొంతం అన్నట్లు. అంటే ఈరోజు నేను ఏదైతే ఉన్నానో అది నేను సొంతగా బిల్డప్ చేసుకున్నాను, పైగా కుటుంబానికి సంబంధించిన ప్రాజెక్టులకి నేను పనిచేశాను 5 పైసలు తీసుకోకుండా, ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీటినేమి కాంట్రడిక్ట్ చేయలేకపోతున్నారు, ఎవరు చెయ్యట్లేదు. ఓకే. ఇంకా మోహన్ బాబు మాట్లాడేది ఎట్లా ఉంది అంటే, నా వయసు 78 ఏళ్ళు, నాకు నా కొడుకు నుంచి నా కోడల నుంచి థ్రెట్ ఉంది అని మాట్లాడుతున్నారు. ఆయన ఎంతసేపు కోడల మీదకి వెళ్తున్నాడు. 7 నెలల పసిపాపను కూడా వదిలిపెట్టేసేసి వీళ్ళు తగాదాల కోసం తిరుగుతున్నారు, ఆయా దగ్గర పాపను వదిలేసేసి తిరుగుతున్నారు అని చెప్పి మాట్లాడడం. అలా మాట్లాడే ప్రతి మాటకి మనోజు కౌంటర్ ఇస్తున్నాడు కరెక్ట్ గానే. నేను మా అమ్మ దగ్గర వదిలిపెట్టి వెళ్ళాము, హాస్పిటల్కి వెళ్ళాము, మేము హాస్పిటల్లో చూపించుకోవడానికి వెళ్ళాము మేము, అంతేగాని పాపను వదలాలని కాదు, మా అమ్మ దగ్గర వదిలిపెడితే కూడా ఏంటి బాధ అని అతను మాట్లాడుతున్నాడు. పైగా నా భార్య మీద ఇలా అభూత కల్పనలు మాట్లాడటము, ఆమెను బాధ్యురాలను చేయటం మటుకు చాలా అన్యాయం, ఇది తనకేం సంబంధం వీటన్నిటితోటి, భర్త పక్కన తోడుగా నిలబడింది తప్పితే ఆమె చేసింది ఏమీ లేదు అన్నట్లు అతను చెప్పుకుంటా వచ్చాడు. ఇంకా కొంతమంది చెంచాగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళేమో అసలు ఆ అమ్మాయి వల్లే వచ్చింది అని మాట్లాడుతున్నారు కొంతమంది. వాళ్ళ వయసుకి మరి ఏమి జ్ఞానం ఉందో నాకు అర్థం కావట్లేదు. మరి ఓ పక్కన భర్త ఒక విషయమే మాట్లాడుతున్నాడు అన్నప్పుడు భర్తకి చేదోడు వాదోడుగా నిలబడలేదు, ఈమెం భార్య అని మాట్లాడతారు మళ్ళీ వీళ్ళే. అసలు ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఇదంతా జరుగుతుంది అని. అంటే ఇప్పుడు ఆయనకి లోకు ఎవరు అంటే, మోహన్ బాబు అంటే భయము, విష్ణు అంటే భయము, మనోజ్ అంటే భయము, ఈ మౌనిక మీద భయం లేదు. అంటే ఒక స్త్రీ మీదకే చాలా ఈజీగా వచ్చేయచ్చు, ఒక మాట అంటే కూడా నన్ను ఎవరేం చేస్తారు అని. మరి ఆయన వయసులో చాలా పెద్దవాడు, ఆడపిల్లలు అన్యాయంగా అంటాం మంచి పద్ధతి కాదు. కానీ ఇదంతా ఎందుకు అంటున్నారు అంటే, మోహన్ బాబు దగ్గర మార్కులు కొట్టేయడానికి. ఎప్పుడూ అంతే. ఒకప్పుడు ఆయన సమంత గురించి కూడా ఇలాగే మాట్లాడాడు. ఎందుకు? అక్కినేని నాగార్జున దగ్గర తనకు ఏదైనా ఉపయోగం ఉంటుంది, ఇప్పుడు వాళ్ళ పవర్ఫుల్ అక్కినేని నాగార్జునే కదా, సమంతది ఏముంది పాపం, ఇట్లా అనమాట. అంటే ఎవరు బలవంతులో చూసుకుని అక్కడ న్యాయమా అన్యాయమా అని చూసేది లేదు, బలవంతుల పక్షాన్ని చేరిపోవటమే. బలవంతుల పక్షాన్ని చేరిపోయి మేము బలమైన వాళ్ళమే అని చెప్పి చూపించుకోవటానికి తప్పితే దేనికి పనికిరాదు. కానీ మనం ఒక మాట మాట్లాడామంటే మనకొక విలువ ఉండాలి. వీళ్ళు మాట్లాడారంటే అది ఖచ్చితంగా వాస్తవం అయ్యి ఉంటుంది అనిపించుకునేలా ఉండాలి, అంతేగాని వాళ్ళకి వీళ్ళకి తాబేదారులాగా మాట్లాడే వాళ్ళు అలాగే పక్షపాత ధోరణితోనే మాట్లాడతారు. ఇప్పుడు మోహన్ బాబు పరిస్థితి అంతే అయిపోయింది. విష్ణుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రాజెక్ట్స్ లో పనిచేసే వినయ్ అనే అతనికి విలువ ఎక్కువ ఇస్తున్నాడు, మనోజ్కి విలువ తక్కువ ఇస్తున్నాడు. మీది తప్పు కదా.
మీరు ఒక కుటుంబం అనుకున్నప్పుడు ఒక తండ్రికి 2 కొడుకులు సమానం, ఉమ్, కూతురుంటే సమానం, 3 పిల్లలు ఉంటే 3 పిల్లలు సమానం. అలాంటిది నువ్వు ఒక ఒకళ్ళ పక్షాన ఎలా ఉంటావు అసలు? రెండో వాళ్ళని బాధ పెట్టేటట్లు. నీకు మరి నీకు నచ్చే మాటలు చెప్తున్నాడేమో మనోజు, అలాగే నీ అహంకారాన్ని అంగీకరిస్తున్నాడేమో, జీ హుజూర్ అంటున్నాడేమో, నీ అడుగులకు మడుగులు ఒత్తుతున్నాడేమో, అందుకని నీకు విష్ణువు నచ్చాడు. ఇవన్నీ చేయలేదు కాబట్టి మనోజ్ మంచోడు కాదంటే ఎట్లా కుదురుతుంది? ఓకే. తండ్రిగా నీ ప్రేమ ఏది ఇవ్వాలో అది ఇవ్వాలి. ఎవరి మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు ఉంటారు. మరి నువ్వు అతను ఏమన్నా పోనీ కుటుంబం బయటికి వెళ్ళిపోయి కుటుంబం పరువు తీసే పనులు ఏమైనా చేశాడా అంటే అది కాదు. కేవలం నీ పైన నీ పెత్తనాన్ని అంగీకరించట్లేదు. అదే నీ కోపం, నీ బాధ. ఇప్పుడు కాలేజీలో 64 అవకతవకలు జరుగుతున్నాయి. ఆ జరిగే మొత్తానికి ఆ వినయ్ అనే అతనే కారణం. ఆ కారణాన్ని ఎత్తి చూపించినప్పుడు అది నిజమా కాదా అని చూడాల్సిన బాధ్యత నీకుంది కుటుంబ పెద్దగా. చూడకోకుండా నువ్వు వినయ్నే వెనకేసుకుని వచ్చి వినయ్ నీ కొడుకును కొట్టేదాకా తీసుకొచ్చావు వ్యవహారాన్ని అంటే, ఒకవేళ వినయ్ని కొడితే కూడా మనోజు నువ్వు ఇద్దరికీ సర్ది చెప్పాలి. అంతేగా నువ్వు దగ్గరుండి నీ కొడుకును కొట్టిస్తావా వేరే వాళ్ళతో? ఎంతైనా పరాయుడే కదా, బయట అతనే కదా. అంటే మీరు ఎంత చనువివ్వకపోతే మీ దగ్గర పనిచేసే మనిషి మీ అబ్బాయిని కొడతాడు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనోజ్ మనోభావాలు ఎలా ఉంటాయి? ఎంత బాధపడతాడు? నేను సొంత ఇంట్లో నేను పరాయాడినా అనే ఫీలింగ్ వస్తుందా లేదా? మరి అలాంటప్పుడు ఇంక నువ్వు తండ్రిగా నువ్వు ఫెయిల్ అయినట్టే. అసలు ఎందుకు ఇంత అహంభావం దేనికి? నాకు 78 ఏళ్ళు వచ్చేసినాయి అని చెప్పేటప్పుడు 78 ఏళ్ళు వచ్చిన వాళ్ళ మెచ్యూరిటీ చూపిస్తున్నావా నువ్వు? చూపించట్లేదు కదా. అందుకని ఏ రకంగా చూసినా కానీ ఈ గొడవలన్నీ కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అయిపోయే గొడవల్ని ఇలా రచ్చకెక్కించుకుని రోడ్డును పడ్డారంటే ఆశ్చర్యపోవక్కర్లా మనం. ఇప్పుడు కాలేజీ విషయాలు ఉన్నాయి, కాలేజీలో అవకతవకలు జరుగుతున్నాయి. అవకతవకలు జరిగితే ఎవరికైనా మంచిది కాదుగా. నీ కాలేజీలోనే అవకతవకలు జరుగుతున్నప్పుడు దాని ప్రభావం నీ మీద ఉండదా? అది సరిదిద్దుదామని మనోజ్ అంటే తప్పే ఉంది. అంటే దీని వెనక మీ ప్రయోజనాలు ఏవో ఉన్నాయి. అందుకే మనోజ్ చెప్పేది మీరు వినట్లే. మీ ప్రయోజనాలు ఏమై ఉంటాయి అంటే అక్కడ జరిగే అక్రమాలు మీకు ఇష్టమై ఉండాలి, లేదు మీకు ఇష్టమైన వాళ్ళ కోసం అక్రమాలు జరుగుతూ ఉండాలి. అంతే కదా, అంతకంటే ఏమీ లేదు కదా. మరి ఇదంతా చేయటం ఎంతవరకు కరెక్టు? అందుకని మనోజు బయట అతనికి ఉన్న పేరుకు కావచ్చు, స్నేహానికి ఇచ్చే విలువకు కావచ్చు, మనుషులకి ఇచ్చే గౌరవాన్ని బట్టి కావచ్చు, మనోజ్ ఒక డిఫరెంట్. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీని ట్రోల్ చేస్తూ ఉంటారు చాలా మంది. నేను ఆ ట్రోలింగ్ని సపోర్ట్ చేస్తున్నాను కాదు, కానీ మనోజ్ని అంత తొందరగా ఎవరు ట్రోలింగ్ చేయరు. విష్ణునే చేస్తారు, లక్ష్మిని చేస్తారు, మోహన్ బాబుని చేస్తారు, కానీ మనోజ్ని చేయరు. ఎందుకంటే అతను ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ని నిలబెట్టుకుంటున్నాడు అతను. పైగా నీ అడుగులకు మడుగులు ఎత్తలేదు కాబట్టి ఎక్కడ కొరగాకుండా చేస్తున్నావు. అదే నీ అడుగులకు మడుగులు ఎత్తుతాడు కాబట్టి విష్ణుని తీసుకెళ్లి మా అసోసియేషన్ ప్రెసిడెంట్ని చేసావు. ఏమి అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏం చేశాడండి ఆయన? అది చేస్తా, ఇది చేస్తా, బిల్డింగ్ కడతా, అవసరమైతే నా సొంత డబ్బులతో కడతా, అది ఇదని చాలా బేరాలు పలికాడు కదా. ఏమైంది మరి? దాని గురించి మాట్లాడేంటి? అసలు మా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏం చేశాడు ఈయన? ఏమైనా మీటింగ్స్ అయినా నిర్వహించాడా? ఏ నిర్ణయాలు తీసుకున్నారు? కార్మికుల కోసం ఏ నిర్ణయాలు తీసుకున్నారు? ఏమన్నా జరిగిందా అక్కడ? ఏమీ లేదు. పైగా నీ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి ఇంకొక 2 ఏళ్ళు ఎలక్షన్ లేకోకుండా పొడిగించేశారు. ఇప్పుడు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ జరుగుతుంది, కార్మికులకి కొంతమందికి అన్యాయం జరుగుతుంది, ఇంకా చాలా చాలా సమస్యలు ఉంటాయి. ఇండస్ట్రీ అంటేనే ఇంతమంది సముద్రం లాంటి వ్యవస్థను నడపాలి అంటే సమస్యలు ఉంటాయి. ఏ సమస్యల్ని ఏం ఫేస్ చేశాడు ఆయన? ఆయనకి ఏం అనుభవం ఉంది అసలు విష్ణుకి? పైగా వాగాడంబరమైన మాటలు. నేను జై భారత్ మాత అనిపిస్తాను ప్రకాష్ రాజ్ చేత అని చెప్పి బీరాలు పలికాడు. నీకు ఏం పని అసలు? నీ పని ఏంటి? నువ్వేంటి? గోవిందా గోవిందా అనిపించాను ఇప్పటికి, ఇంక రేపు అది కూడా అనిపిస్తాను. నువ్వెవడివి? రెండో వాడికి ఆ మాత్రం స్వేచ్ఛ స్వాతంత్రం ఉండదా? మీ నాన్న దగ్గర మస్కా కొట్టి పనులు చేయించుకోవడం అనుకుంటున్నావా? అందుకని ఈ మొత్తం టోటల్ ఇష్యూకి మోహన్ బాబుకి అహంకారంతో కళ్ళు మూసుకుపోయినాయి. ఆ కళ్ళు పూర్తిగా తెరిచి చూడటానికి ఇష్టపడట్లేదు ఏం జరుగుతుంది అనే దానికి.
అది మోహన్ బాబు సమస్య అయితే, విష్ణు అన్ను ఈ వినయ్ అనే అతను వీళ్ళిద్దరూ చేస్తున్న అరాచకాల్ని ఎదిరిస్తున్నాడు కాబట్టే మనోజ్ పైన ఇంత ఇదిగా వీళ్ళు దాడి చేసి మనోజ్ని ఒంటరివాడిని చేసి ఒక రకంగా అతని మీద కక్ష తీర్చుకుంటున్నారని చెప్పక తప్ప. కానీ మంచు మనోజ్ గారికి ఎక్కువగా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది అని అంటున్నారు మేడం. అంటే మోహన్ బాబు గారు కూడా కంప్లైంట్ చేసినప్పుడు నాకు నా భార్యకి మంచు మనోజ్ నుంచి ప్రమాదం ఉందని కంప్లైంట్ చేస్తారు. ఒక మెయిడ్ వీడియో కూడా బయటకు వచ్చేసింది. ఆమె ఏం చెప్తుందంటే మంచు మనోజ్ కొట్టారు మోహన్ బాబు గారిని అని చెప్పేసి ఆమె కూడా చెప్తున్న వీడియో. అంటే తండ్రి పైన కొడుకు ఈ విధంగా ప్రమాదం ఉంది కొడుకు నుంచే తండ్రికి అని చెప్పేసి ఆ వర్షన్ లో ఈయనకి కాస్త నెగిటివిటీ పెరిగిపోవడం చూస్తున్నాం. మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ఆమె చెప్పింది ఎంతవరకు వాస్తవం అనేది కూడా మనం చెప్పుకోలేము. ఎందుకంటే ఒక మెయిడ్ బయటకు వచ్చి చెప్పింది అంటే ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి చెప్పిందని అనుకోవచ్చు. తొందరగా పనివాళ్ళు బయట పెట్టరు విషయాలు, లోపల జరిగే విషయాలు. పైగా అందరు ఫోన్లు లాగేసుకున్నారు, నా ఒక్కదాని ఫోనే నా దగ్గర ఉంది అని చెప్తుంటేనే నాకు డౌట్ వస్తుంది ఆ అమ్మాయి మీద. ఆ అమ్మాయి ఇప్పుడు ఇంట్లో పని అమ్మాయి నిజాలే చెప్తుంది కదా అనుకుంటారు చాలా మంది, అవే స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది కూడా వాళ్ళ వ్యూహంలో భాగం కావచ్చుగా. అందరు ఫోన్లు తీసుకున్నప్పుడు ఏం ఫోనే ఎందుకు తీసుకోలేదు, ఈమె ఇంటి గుట్టు చెప్పుద్ది అని అంటే ఒప్పుకుంటారా వాళ్ళు? అసలు నువ్వు ఆ ఇంట్లో ఉండేటప్పుడు ఆ ఇంట్లో గుట్టు నువ్వు చెప్పొచ్చా? అంటే నీకేదో ప్రయోజనం ఉంది అక్కడ, ఆ ప్రయోజనం ఆశించే చెప్పావని అనుకోవచ్చు. నిన్నటి నుంచి వస్తున్న వార్త ఏంటి, వినయ్ నన్ను కొట్టాడు అని చెప్తున్నాడు. అదే కదా మనం కూడా మాట్లాడుకుంటుంది. మీ దగ్గర పనిచేసే అతనితోటి మీ అబ్బాయిని కొట్టిస్తారా మీరు దగ్గరుండి? బౌన్సర్లు అంటే ఎవరు? వీధి రౌడీలనే కొంచెం ముద్దు పేరు పెట్టారు, మంచి పేరు, బౌన్సర్లని. రౌడీలే కదా. అందుకని మీ ఇల్లు ఇలా రౌడీలకి నిలయం చేసుకొని రౌడీలు వస్తే కానీ పరిష్కారం కాని పరిస్థితులు. మీరు పేరుకి పెదరాయుడు, కనీసం పెదరాయుడు సినిమాలో కనీసం 5% అన్న చూపించి ఆ మనస్తత్వాన్ని చూపించి ఈ సమస్యను పరిష్కారం చేసుకుంటే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.